హాయ్ అండి. 4:30కి లేచి పని స్టార్ట్ చేసుకున్నాను. చూడండి, ఈ ఫస్ట్ లేచి ఇల్లు ఊడుస్తున్నాను. ఊడ్చుకొని తర్వాత బండలు క్లీన్ చేస్తున్నాను మాపేసి. బయట మొత్తం స్టెప్స్ కూడా ఊడుస్తానండి. ప్రతిరోజు స్టెప్స్ ఊడుస్తాను. పైనుండి కింది దాకా. మేము సెకండ్ ఫ్లోర్లో ఉంటాము. వీడియో నేను ఫ్రంట్ పెట్టుకొని తీసుకుంటున్నాను. ఆ టైంకి ఎవరు లేవలేరు, పిల్లలు మా ఆయన ఇట్లా. అందుకే నేనే పెట్టుకొని తీసుకున్నాను వీడియో. ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఫుల్ వీడియోస్ లైక్ ఎవరు చేయట్లేదు. నేను పెట్టిన రాగి లడ్డు రెసిపీ కూడా ఎవరు లైక్ చేయలేదు. ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. మొత్తం నీట్గా క్లీన్ చేసుకుని ఫస్ట్ ఇల్లు ఊడ్చుకొని బండలు ఊడ్చుకున్న తర్వాత మార్నింగ్ లేస్తేనే మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఈరోజు కొంచెం తొందరగా లేసాను. రోజు 5:30కి లేసాను. ఈరోజు 1 గంట ముందే లేసాను. ఎందుకంటే 1 మంత్కి ఒకసారి దేవుని పట్టాలు క్లీన్ చేసి పెట్టుకుంటాను. అందుకే టైం చాలా పడుతుంది. దేవుని రూమ్ నీట్గా చేయాలంటే. రోజైతే దీపము పెట్టాను, అంత టైం పట్టదు. ఈరోజు చాలా టైం పడుతుందని అందుకే తొందరగా లేసాను. నేను లేచిన టైంకి మా గల్లీలో ఎవరూ లేవలేదు. వెనక గల్లీలో ఎవరియో సౌండ్ వినిపిస్తున్నాను. మా సైడ్తో ఎవరు లేరు. మా గల్లీలో 5:30కి అలా లేస్తారు, 6కి 5:30కి. కానీ మార్నింగ్ లేస్తేనే మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. రోజు పెడతాను 4:30కి అలారం, కానీ అలారం వచ్చినప్పుడు లేవను. కొద్దిసేపు వెయిట్ చేస్తాను. 5:30కి లేస్తాను. లేచి ఇది సేమ్ ఇలానే చేస్తాను పని. ఇల్లు తుడుచుకొని బండలు తుడుచుకోవడము. ఇప్పుడు బయట స్టెప్స్ ఊడుస్తున్నాను, కానీ బయట తీయలేదు వీడియో. చూడండి ఎంత చీకటిగా ఉంది. ఇది సిటీలా కదా, ఏ టైంకి లేసినా కానీ ఏం కాదు, ఎవరో ఒకరు తిరుగుతూనే ఉంటారు. ఊర్లలో అయితే కొంచెం భయంగా ఉంటుంది, విలేజ్లలో. ఇప్పుడు బండలు క్లీన్ చేస్తాను డెటాల్ వేసి. ఫస్ట్ కిచెన్లో తుడుస్తాను. కిచెన్లో తుడిచి హాల్లో నుండి స్టెప్స్ కూడా రోజు మాపేస్తాను. నేను ఎక్కడున్నా సరే, ఏ ఇల్లు మారినా సరే కానీ స్టెప్స్ మాత్రం రోజు నీట్గానే ఊడ్చుకొని క్లీన్ చేసుకుంటాను. కొందరు ఊడవారు స్టెప్స్. నేనైతే ప్రతిరోజు ఊడుస్తాను. మన రెంటిల్లు అయినా పర్లేదు, మన ఇల్లులానే ఫీల్ అవ్వాలి. మనం ఉన్నప్పుడు మనం నీట్గా పెట్టుకుంటేనే బాగుంటుంది. లేదంటే ఏదోలా అనిపిస్తుంది రోజు నీట్గా చేయకపోతే, క్లీన్ చేయకపోతే. మరీ అంత ఓపిక లేకపోతే ఊడుస్తాను చీపురుతోటి. మాపైతే చేతకాని రోజు వేయను, ప్రతిరోజు వేస్తాను. ఎప్పుడన్నా ఒకసారి ఓపిక లేకపోతే మాపేయను, కంపల్సరీ అయితే ఊడుస్తాను. ఎప్పుడో ఒకసారి, అది కూడా. వీడియో తీసేవాళ్ళు ఉంటే కొంచెం ఏం కాదు, మనము తీసుకోవడంలో అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. అందుకే ఎక్కువ నేను ఫుల్ వీడియో పెట్టాను నా ఛానల్లో వీడియో పెట్టినా కానీ ఫుల్ వీడియోస్ ఎవరు లైక్ చేయట్లేదు. కాస్త లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో షేర్ అవుతుంది ఇంకొకరికి. నిన్న పెట్టిన రెసిపీ చాలా బాగుంది, కానీ ఎవరు చూడట్లేదు, లైక్ చేయట్లేదు, వ్యూస్ రావట్లేదు. కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఫుల్ వీడియోస్కే వాచ్ అవర్ వస్తుంది, నా వాచ్ అవర్ వస్తుంది తగ్గిపోతుంది. వాచ్ అవర్ పెరగట్లేదు. షార్ట్ వీడియోస్కి వస్తున్నాయి వ్యూస్, లైక్స్, కానీ ఫుల్ వీడియోస్కి రావట్లేదు.
ప్రతి వీడియోలో చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్లో తుడవడం అయిపోయింది, అయిపోయింది. మొత్తం బయట కూడా వేసాను స్టెప్స్ పైన, కానీ వీడియో తీయలేదు, షూట్ ఇబ్బంది అవుతుంది నేను మొబైల్ తోటే తీసుకుంటాను వీడియో, కెమెరా ఏం లేదు. ముగ్గు పెడుతున్నాను బయట, చిన్నగా పెట్టాను సింపుల్గా. మళ్ళీ ముగ్గు వేసుకొని కూర్చుంటే కలర్స్ వేయాలంటే చాలా లేట్ అయిపోతుంది. నేను రోజు ముగ్గు ఏమి వేయను, ఎప్పుడు ఒకసారి వేస్తాను. వేసినా కానీ అంతా తొక్కుతారు పిల్లలు, గాలి కొట్టుకోపోతుంది. అందుకే మంచిగా పూజ చేసుకున్న రోజు ఎప్పుడు ఒకసారి వేస్తాను ముగ్గు. కడప మీద అయితే రోజు వేస్తాను, తులసి చెట్టు దగ్గర కడప మీద. స్నానం చేసి వచ్చాను. స్నానం చేసి దేవుని గది అని సామాను తీసి బయట పెట్టాను, అంతా క్లీన్ చేశాను. బట్టేసి తులసి పెట్టిన దుమ్ము అంతా ఫస్ట్ బట్టతో తుడిచి తర్వాత మళ్ళీ తడి బట్టేసి క్లీన్ చేస్తాను మంచిగా. మన దేవుని గది పైన ఉన్నది, కింద ఉంటే బాగుంటుంది కానీ పైన ఉన్నది. నిలబడి వేయాల్సి వస్తుంది, నిలబడి చేయకూడదు అంటారు కానీ కూర్చొని పెట్టరు అది కదా దీపం, అందుకే నిలబడే పెడతాను. అంతా క్లీన్ చేసి ఫస్ట్ క్లాత్ తుడిచి మళ్ళీ తడి బట్టేసి తుడుస్తున్నాను. అక్కడ ఫస్ట్ పాలు పెట్టాను, చెప్పలేదు కదా ఫ్రెండ్స్. పిల్లలకి కోసం రోజు మార్నింగ్ పాలు పిల్లలకి ఇస్తాం, పాలు మార్నింగ్ అయిన ఈవినింగ్. ఈరోజు పాలు పొంగినాయి, చూడలేదు కానీ పాలు పొంగితే మంచిది అంటే పొయ్యి అంత స్టవ్ ఖరాబ్ అయిపోతుంది అంటారు కానీ అది రిస్కే, కానీ పాలు పొంగితే మంచిదంట. కానీ పొంగినాయి, మళ్ళీ క్లీన్ చేశాను, తడిబట్టేసి క్లీన్ చేశాను. పాలు మరిగినాయి, పక్క పెట్టి స్వీట్ చేస్తున్నాను. ఫస్ట్ దేవుని కోసమే పూజకి ఫ్రూట్స్ లేవు, ఈరోజు స్వీట్ పెట్టినాను. స్వీట్ అన్నా లేదంటే ఫ్రూట్స్ అన్నా, కానీ ఈరోజు స్వీట్ చేస్తున్నాను. ఈరోజు స్వీట్స్ ఎక్కువ చేయను, ఎక్కువ ఫ్రూట్సే పెడతాను, పిల్లలకి కోల్డ్ అవుతుందని. రవ్వ స్వీట్ చేస్తున్నాను, కేసరి బెల్లంతో. కానీ రవ్వ కేసరి షుగర్ తోటి బాగుంటుంది, షుగర్ హెల్త్కి మంచిది అని బెల్లంతో చేస్తున్నాను. కానీ రవ్వ కేసరి నాకైతే షుగర్ తోటే బాగా అనిపిస్తుంది, కానీ ఈరోజు బెల్లంతో చేస్తున్నాను. బెల్లం హెల్త్కి మంచిది. బెల్లము లడ్డూలకి అప్పాలకి బాగుంటుంది. ఫస్ట్ డ్రై ఫ్రూట్స్, ఫస్ట్ రవ్వ నెయ్యిలో వేయించి అది పక్కన పెట్టిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అదే నెయ్యి మళ్ళీ ఒక స్పూన్ నెయ్యి వేసి అందులో వేయించాను. కొబ్బరి కూడా వేసాను. అది 1 కప్పు తీసుకున్న రవ్వ, 1 కప్పుకి 5 గ్లాసుల వాటర్ వేసుకున్నాను చిన్న గ్లాస్ తోటి. వాటర్ మరిగిన తర్వాత కొబ్బరి ముక్కలు అవి వేసారనే వేయాలి, వేస్తే బాగుంటుంది టేస్ట్, చాలా బాగుంటుంది రవ్వ కేసరిలో కొబ్బరి వేస్తే. రవ్వ కేసరిలో పాయసంలో కానీ స్వీట్ అయితే కంప్లీట్ అయిపోయింది, రవ్వ స్వీట్. ఇప్పుడు పూజ సామాను క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇవన్నీ అన్నీ తోమి పెట్టుకున్నాను, వీడియో తీయలేదు. క్లీన్ చేసేటప్పుడు చింతపండు వేసి క్లీన్ చేస్తాను, ఎప్పుడైనా 1 మంత్కి ఒకసారి క్లీన్ చేస్తాను సామాను. దేవుని దీపాలు పెట్టే దీపారాధనలు అయితే దీపం పెట్టినప్పుడల్లా దీపారాధన చేసినప్పుడల్లా అయితే రోజు చేస్తాను. కడప పైన ముగ్గు పెట్టాను, ఫస్ట్ కడప పైన ముగ్గు పెట్టిన తర్వాత పూజ స్టార్ట్ చేస్తాను. తులసి చెట్టు దగ్గర కూడా పూజ తులసి చెట్టు దగ్గర కూడా వాటర్ జల్లి పసుపు కుంకుమ బొట్టు పెట్టి ముగ్గు వేసి పెట్టాను. చూస్తారు కదా, నా వీడియో ఎలా ఉందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
నా వీడియోస్ ఎవరికి నచ్చట్లేదా మరి ఎందుకో మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో షేర్ అవుతుంది. ఇది మా పిల్లలు తీసిరు, చిన్నోళ్ళు వేసిరు, తీయమంటే తీస్తారు వీడియో. చెప్పినాను ఇట్లా తీయాలి నాన్న అని, వాడు తీస్తున్నాడు నడిపోడు. అక్కడ దేవుని దగ్గర బట్టలు వేస్తున్నాను. బట్టలు వేగింది, బట్టలన్నీ దేవుని పట్టాల కింద పేపర్ అన్న వేసి పెట్టాలంట, టీ పెట్టకూడదంట. అందుకే క్లాత్ వేస్తున్నాను. సెల్ఫ్లో కనిపించట్లేదు. ఇప్పుడు దగ్గరికి వచ్చి తీయమంటే తీసిండు వాడు. ఫస్ట్ పెడుతున్నాను దీపాలు, పెద్ద దీపారాధనలు పెద్ద పండగలు ఉన్నప్పుడు పెడతాను, రోజు పెట్టాను. అలా పెడతాను. చిన్న వీటిలలో రోజు దీపారాధన చేస్తాను. దేవుని పట్టాలకి బొట్టు పెడతాను. బట్ట వేసి ఫస్ట్ బట్టతోటి బొట్లన్నీ క్లీన్ చేసి మళ్ళీ తడి బట్ట వేసి తుడిసి బొట్లు పెడతాను దేవుని పట్టాలకి. నేనైతే ఇలా 1 మంత్కి ఒకసారి, ప్రతి 1 మంత్కి ఒకసారి ఇలా క్లీన్ చేస్తాను. ట్యూస్డే ఫ్రైడే దేవుని పట్టాలు తీయకూడదు. మళ్ళీ ద్వాదశి ఏకాదశి రోజు కూడా తీయద్దు. అమావాస్య, థర్స్డే, వెడ్నెస్డే, సాటర్డే, మండే ఈ రోజులలో ఎప్పుడైనా తీసుకోవచ్చు. దేవుని పట్టాలు ఇలా క్లీన్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది. నాకు ఎప్పుడు ఇలా దేవుని పట్టాలు క్లీన్ చేసుకున్నప్పుడు పువ్వులు ఉండవు. ఈసారి పువ్వులు ఉన్నాయి, చాలా బాగుంటుంది. కొంచెం హెల్త్ బాగాలేదు, కోల్డ్ ఉంది, అందుకే గొంతు మంచిగా రావట్లేదు. కానీ మళ్ళీ ఈ వీడియో అప్లోడ్ చేయడానికి కుదరదు, నాకు టైం సరిపోదు. ఈరోజు పెడుతున్నాను చేద్దామని, మళ్ళీ ఎప్పుడో స్టే చేసేస్తుంది, డిస్టర్బెన్స్ ఉంటుంది. మా పిల్లలు ఆడుకుంటున్నారు, సైలెంట్గా ఉండమంటే కొంచెం సైడ్కి వచ్చి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను వీడియోకి. మా పెద్దోడు ట్యూషన్కి వెళ్ళిండు, వాడు ఉంటే వాడే ఎక్కువ డిస్టర్బెన్స్ చేస్తాడు, చిన్నోళ్ళ కంటే ఎక్కువ. మా చిన్నోళ్ళు చెప్తుంటారు. వాళ్ళు 6:30కో 6కో లేచారు. ఈ టైం నేను దేవుని పట్టాలు బొట్లు పెట్టే టైము 6:30 అవుతుంది. అప్పుడు నేను లేచింది 4:30కి. మా పెద్దోడు యూకేజీలో ఉన్నప్పుడు అప్పుడు వేరే దగ్గర ఉన్నాము. అప్పుడు 6:30 వరకు లేస్తుండే. అప్పుడు 7:20కి బస్సు వస్తుండే, స్కూల్ వ్యాను బస్సు. ఇప్పుడు వేరే దగ్గరికి షిఫ్ట్ అయినాము. ఇక్కడ బైక్ పైన డ్రాప్ చేసేస్తాడు మా ఆయన. మార్నింగ్, ఈవినింగ్ నేను ఇల్లు తీసుకొస్తాను. ఇప్పుడు 7:30 అయినా లేవట్లేదు, లేపితేనే లేస్తుండు. చిన్నోళ్ళేమో ఒకడు 5:30కి లేదా 6కి అలా లేస్తారు. ఇద్దరు ఇట్లా ఎవరన్నా ఒకరు. ఒక్కొక్క రోజేమో ఇద్దరు లేస్తారు. వీడియో తీస్తారు, వాళ్ళే పిల్లలే తీస్తారు. చిన్నోళ్ళు చెప్పిన ఇలా తీయాల నాన్న అంటే తీస్తున్నారు. బొట్లు పెడుతున్నాను దేవుని ఫోటోలకి ఫస్ట్ గంధంతో పెట్టి తర్వాత కుంకుమతో పెడతా. నేను పెడుతున్నాను చూడు ఫింగర్, ఆ వేలుతో పెట్టాలంటే దేవుళ్ళకి బొట్టు. మన చూపుడు వేలుతోటి పెట్టకూడదంట. వేరే వాళ్ళకి అలా మనం ఈ మూడో ఏళ్ళతోటి మనం పెట్టుకోనంట. వేరే వాళ్ళకి బొట్న వేలుతోటి పెట్టాలంట బొట్టు, అలా పెట్టకూడదంట. నా వీడియోస్లో నా ఫేస్ ఎక్కువ చూపించాలనిపించదు. ఫుల్ వీడియో నేను ఎలా చేసుకుంటానో పూజ
చూపించాలనిపించింది, అందుకే చూపిస్తున్నాను. నేనైతే ఇలా చేసుకుంటాను నాకు తెలిసినంతలో. ఎప్పుడు చేసుకున్నట్టే చేసుకుంటాను పూజ. నాకున్న దాంట్లోనే చేసుకుంటాను మనశ్శాంతిగా. తొందరగా మార్నింగ్ చేస్తే ప్రశాంతంగా చేసుకోగలుగుతాం పూజ. కొంచెం లేట్గా లేస్తే హడావిడి అయిపోతుంది. ఈరోజు మార్నింగే లేసాను, అందుకే ప్రశాంతంగా కూర్చొని చేసుకున్నాను పూజ. పిల్లలు కూడా డిస్టర్బెన్స్ ఏం చేయలేదు, సైలెంట్గానే ఉన్నారు. నిలబడి బొట్లు పెట్టకూడదు, కూర్చొని పెట్టాలి. దీపం కూడా నిలబడి పెట్టకూడదు అంటారు, కానీ మన దేవుని గది పైన చూసిరు కదా, కింద ఉంటే కూర్చొని చేసుకోవచ్చు, ఇక్కడ నిలబడే చేశాను పూజ. మా చిన్నోడు అంటుండు, మమ్మీ వీడియో తీయాలా ఆఫ్ చేయాలా, తీయాలా ఆఫ్ చేయాలా. ఇద్దరు చిన్నోళ్ళు అనుకుంటారు. ఫస్ట్ ఏమో నడిపోవడం నేను తీస్తా అంటే చిన్నోడు నేను తీస్తాను, ఇప్పుడేమో కొద్దిసేపు తీసినాక నువ్వు తీ అని ఇద్దరు వాళ్ళే అనుకుంటారు. నా వీడియో ఎలా ఉందో లైక్ చేసి కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. మీరు కామెంట్ చేయడం వల్ల నాకు కూడా బాగనిపిస్తుంది. మీరు కామెంట్ చేస్తే లైక్ చేస్తేనే కదా నా వీడియో మీకు నచ్చింది అని అనిపిస్తుంది. లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకు ఫుల్ వీడియో అప్లోడ్ చేయడానికి అప్పుడప్పుడు నైట్ 12, 12 కూడా అవుతుంది. నిద్ర లేని రాత్రులు కూడా. ఇంత కష్టపడుతున్నానని నా కష్టానికి ఫలితమే రావట్లేదు. నేను ఛానల్ పెట్టి 2 years అయిపోతుంది. సబ్స్క్రైబర్స్ వచ్చినాయి కానీ వ్యూస్ రావట్లేదు ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. ఫుల్ వీడియోస్ మాత్రం ఎవరు చూడట్లేదు, లైక్ చేయట్లేదు. కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కొందరికైతే తొందరగా వాచ్ అవర్ కంప్లీట్ అవుతుంది, నాకైతే అవ్వట్లేదు అస్సలు. అందుకే మరి నా వీడియోస్ నచ్చట్లేదా ఎవరికి తెలియట్లేదు. కనీసం నిన్న పెట్టిన వీడియో ఈరోజు వీడియో నచ్చాలని కోరుకుంటున్నాను. లైక్ చేయండి కొంచెం ప్లీజ్. లైక్ చేయడం వల్ల నా వీడియో షేర్ అవుతుంది. దేవుని పట్టాలకి బొట్లు పెట్టడం కంప్లీట్ అయిపోయింది, అక్కడ దేవుని గదిలో పెడుతున్నాను. పూజ కంప్లీట్ అయిన తర్వాత వంట చేయాలి. పిల్లలకు స్కూల్ టైం అవుతూనే ఉంటుంది. మార్నింగ్ నా పని కంప్లీట్ అయ్యేసరికి 11:30 అట్లా అవుతుంది. ఇప్పుడు లంచ్ బాక్స్ బ్రేక్ఫాస్ట్ రెడీ చేయాలి. ఫస్ట్ అయితే మిల్క్ పెడతాను. మార్నింగ్ వేడిగా ఉంటే తాగారు, కొంచెం గోరువెచ్చగా ఉంటేనే పిల్లలు మిల్క్ తాగుతారు. ఈ వీడియోతో నా ఛానల్ ఫుల్ వీడియోస్ లైక్ షేర్ రావాలని కోరుకున్నాను. వీడియోస్ తీస్తాను, నాకు వీడియోస్ అప్లోడ్ చేయడానికి టైం సెట్ అవ్వదు, ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉంటుంది. వాయిస్ ఓవర్ ఇవ్వాలి కదా ఫ్రెండ్స్ మంచిగా.
అలానే డైరెక్ట్గా వీడియో తీస్తే వాయిస్ డిస్టర్బెన్స్ ఉంటుంది, పిల్లల అల్లరే ఎక్కువ ఉంటుంది. అందుకే ఇలా వాయిస్ ఓవర్ ఇస్తాను. వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే డిస్టర్బెన్స్ లేకుండా ఇవ్వాలి. మంచిగా మైండ్ ప్రశాంతంగా ఉన్నప్పుడు ఇస్తేనే వినే వాళ్ళకైనా అర్థమవుతుంది, చూసే వాళ్ళు కూడా అనిపిస్తుంది. అందుకే ఇప్పుడు డిస్టర్బెన్స్ లేదు కొంచెం, అందుకే వాయిస్ ఓవర్ ఇచ్చి పెడుతున్నాను వీడియో. ఈ మార్నింగ్ తీసిన వీడియో ఇప్పుడు నైట్ టైంలో అప్లోడ్ చేస్తున్నాను. పూజ గది అయితే అలంకరణ అయిపోతుంది. నాకు పూజ చేసిన రోజే మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. పూజ చేయని రోజైతే ఏదోలా అనిపిస్తుంది, మైండ్ ఏదో మర్చిపోయినామన్న ఫీలింగ్ ఉంటుంది. నా పూజ గది అయితే నాకు బాగా అనిపిస్తుంది. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అగరబత్తీలతో వెలిగించాలంటారు, డైరెక్ట్ అగ్గిపులతో దీపం పెట్టకూడదా? ఒకప్పుడు నాకు కూడా తెలియదు, తెలుసుకున్నాక అలా చేసినాను. తెలిసి కూడా అలా చేయకూడదు, తెలుసుకున్నాక ఏ పైన తెలుసుకోవాలి. తెలియకుండా చేస్తే తప్పేం కదా, తెలిసి చేస్తే అది తప్పు. అగరబత్తీలతో దీపాలు వెలిగించాలి, నేను అలానే పెడతాను. కనిపించట్లేదు, పిల్లలు సరిగా తీయలేదు వీడియో. దీపం పెట్టిన తర్వాత స్వీట్ కూడా పెట్టినాం. స్వీట్ పెట్టి ఫస్ట్ దీపాలు వెలిగించి కొబ్బరికాయ కొట్టినాను. వచ్చాడు మా పెద్దోడు ట్యూషన్కి వెళ్ళి, డిస్టర్బెన్స్ స్టార్ట్. వాడు వస్తే కొట్టుకునుడు గుద్దుకునుడికే సరిపోతుంది. చూడండి మా పెద్దోళ్ళు లేచి తిరుగుతూనే ఉండు అక్కడిక్కడ. కిచెన్కి మా పక్కన వచ్చింది దేవుని రూమ్, కొంచెం సపరేట్గా ఉంటే బాగుంటుంది దేవుడు. అయినా పర్లేదు, బాగానే ఉంది. మన సొంత ఇల్లు కాదు కదా, మన సొంత ఇల్లు అయితే మనకు నచ్చినట్టు కట్టుకోవచ్చు. అయినా ఈ దేవుని రూమ్ అయినా నాకు చాలా బాగా నచ్చింది. కొబ్బరికాయల వాటర్ అయితే చాలా చాలా ఎక్కువనే వెళ్ళినాయి. ఒక్కొక్కసారి అయితే నాకు ఎక్కువ కొబ్బరికాయ ఎప్పుడు కొట్టినా కానీ వాటర్ ఉండే కిందనే వెళ్ళిపోతాయి, కానీ ఈరోజు బాగానే వెళ్ళినాయి, సగం గ్లాసుల దాకా వచ్చినాయి. నేను ఎప్పుడు టెంకాయ ఎక్కువ శాతం కొట్టినా కిందనే పోతాయి వాటర్. కొబ్బరికాయ కడగకూడదు, తెలియనప్పుడు కడిగినాం, తెలిసిన తర్వాత అలా చేయకూడదు కదా. కొబ్బరికాయ కడగద్దంట, బొట్టు కూడా పెట్టద్దంట. బొట్టు పెడితే దేవునికి బలి ఇచ్చినట్టట కొబ్బరికాయ, అందుకే బొట్టు పెట్టట్లేదు. నాది నేనే పోగొట్టుకున్నట్టు ఉంటుంది వీడియోలో. ఈ వీడియోస్ తోట నా ఫుల్ వీడియో వాచ్ అవర్ పెరగాలని కోరుకుంటున్నాను. వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేస్తే వ్యూస్ వస్తాయి, షేర్ అవుతుంది ఇంకొకరికి. చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. వాయిస్ బాగాలేదు, అందుకే మంచిగా రావట్లేదు మాట. మళ్ళీ నాకు కుదరదు అప్లోడ్ చేయడం, అందుకే చేస్తున్నాను. కొంచెం ఏమనుకోకండి ఫ్రెండ్స్, వాయిస్ బాగాలేదని. నాకు వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నా కానీ కొంచెం భయం అనిపిస్తుంది ఫుల్ వీడియోస్కి, అందుకే ఎక్కువ
ఫ్రీగా మాట్లాడలేకపోతున్నాను. అయినా నా ఫుల్ వీడియోస్ ఎవరు చూడట్లేదు, లైక్ చేయట్లేదు కదా ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తే నాకు కూడా కొంచెం అదేంటి ధైర్యం వస్తుంది. చూడండి మా చిన్నోడు కూడా చెప్తుండే లైక్ చేయమని. కనీసం వీని వాయిస్ విని అయినా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చాలని కోరుకుంటున్నాను అందరికీ. నేనైతే ఇలా చేసుకుంటాను పూజ. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నాకు తెలిసినంతలో ఇలా చేసుకుంటాను పూజ. నేను ఎప్పుడు చేసినట్టే చేస్తాను. బయట కూడా అయిపోయింది పూజ. బయట పూజ చేసినప్పుడు పిల్లలు వీడియో తీయలేదు. మార్నింగ్ పెట్టిన ముగ్గు ఇప్పుడు ఎలా కనిపిస్తుంది, చిన్నగా పెట్టిన ముగ్గు. హాలిడేస్ వచ్చినప్పుడు అయితే మంచిగా పెట్టచ్చు. నాకు ముగ్గులు వేయాలన్నా కూడా చాలా బాగా అనిపిస్తుంది. నాకు ముగ్గులు వేయాలంటే చాలా ఇష్టం. పూజ అయిపోయింది. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత గిన్నెలు చూడండి ఫ్రెండ్స్, అన్ని గిన్నెలు. నాకు సింక్లో గిన్నెలు ఉంటే పెద్ద పని అనిపిస్తుంది. అవి కంప్లీట్ అయిపోతే మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. ఈరోజు కర్రీ పప్పుచారు, దోశ. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి దోశలోకి టమాటా కర్రీ. బాయ్ ఫ్రెండ్స్. ఈరోజు